భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన బాలయ్య చిరంజీవి సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చి అంతే భారీగా ఫ్లాప్ అయింది బిగ్ బాస్ సినిమా. దీనికి డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో మరో ప్రక్క మోహన్ బాబు పెద్దరాయుడు రిలీజ్ కావడంతో చిరు బిగ్ బాస్ పై ఆ ప్రభావం గట్టిగానే పడిందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత సినిమా శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా ఎంబీబీఎస్ కి సీక్వెల్ గా రావడంతో ఇది ఆడియన్స్ భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేసింది సినిమా. అలాగే మరో సినిమా ఆచార్య. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడంతో, పైగా మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ కొరటాల శివ దీన్ని తీయడంతో సినిమాపై అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లింది సినిమా. ఇక 2001లో సంక్రాంతి బరిలో వచ్చిన చిరంజీవి సినిమా మృగరాజ్ కూడా బాలయ్య సినిమా నరసింహనాయుడు ధాటికి తట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత సినిమా లంకేశ్వరుడు. ఈ సినిమా ఓపెనింగ్స్ కానీ కటౌట్కి కానీ జనాల హడావుడి చూస్తే ఎన్టీఆర్కి బొబ్బిలిపులు ఎలాగో చిరుకి లంకేశ్వరుడు అలా అంటూ హడావుడి చేసేశారు. కానీ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. అలాగే మరో సినిమా రిక్షావోడు. ఈ సినిమా కూడా అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. సినిమా కొంతమేర ఆకట్టుకున్న సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్లో కొద్దిపాటి లోపాలు ఉండడంతో అండ్ చిరు లుక్ కూడా ఆడియన్స్కి అంతగా నచ్చకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడి. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఒక్క మగాడు. బాలయ్య చేసిన 100 చిత్రాల్లో భారీ అంచనాలతో వచ్చి ఒక్క బోర్ల పడ్డ సినిమా ఇదొక్కటే. ఈ సినిమాకి వచ్చినంత హైప్ మరింకే సినిమాకి రాలేదు. అలాగే మరో సినిమా పలనాటి బ్రహ్మనాయుడు. ఈ సినిమాకి వచ్చిన హైప్కి కారణం సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ బి గోపాల్ దీనికి డైరెక్టర్ కావటమే. మూవీ అంచనాల ఆకాశాన్ని అంటుకున్నాయి, కానీ సినిమా అభిమానుల్ని నీరుగార్చేసింది. ఇక ఇలాగే సీమసింహం కూడా ప్రేక్షకుల ఆశల్ని బాగానే పెంచేసింది. అందుకు కారణం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్. గతంలో వచ్చిన సినిమాల ట్రాక్ రికార్డు చూసి ఆడియన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. ఇక వీటిలాగే మరో 4 సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటలేకపోయాయి. అవే సుల్తాన్, టాప్ హీరో, అశ్వమేధం, వీరభద్ర.